రాత్రి 10 గంటలయ్యింది. భర్త ఇంకా ఇంటికి రాలేదు. చిర్రెత్తుకొచ్చింది భార్యకి. భర్తకి ఫోన్ చేసింది. ఎక్కడున్నారు అని అడిగింది. భర్త ఎక్కడంటే, ఎల్లుండి ఆదివారం నీ పుట్టినరోజంటూ కొనిపెట్టమని నువ్వేదో నెక్లెస్ చూపించావు చూడు, ఆ నగల దుకాణం దగ్గర ఉన్నాను. కోపమంతా ఎగిరిపోయింది భార్యకి. తీయగా ఫోన్లో ఇలా అంది. అక్కడున్నారా? భర్త అక్కడంటే అక్కడే, కాకపోతే దుకాణానికి పక్కన ఉంది చూడు బార్, అందులో ఉన్నాను. అప్పారావు సుబ్బారావు గారు, ఈ మధ్యనే కదా కొత్త ఫోన్ కొన్నారు, మళ్ళీ కొత్త ఫోన్ ఎందుకు కొనాలనుకుంటున్నారు? సుబ్బారావు ఏం చెప్పమంటారండి నా బాధ. పిఎఫ్ డబ్బులు డ్రా చేసి ఆన్లైన్లో ఫ్లిప్ ఫోన్ కొన్నాను, కొత్త ఫోన్ కదా అని. ఇంట్లో పెట్టి మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి అంతా అయిపోయింది. అప్పారావు ఏమైందండి? సుబ్బారావు ఏముంది, ఫోన్ విరిగిపోయింది అనుకొని మా ఆవిడ మధ్యలో ఫెవిక్విక్ వేసి బలంగా అతికించేసింది. 108 సార్లు జపం చేయమంటే మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. అదే 500 రూపాయల నోట్ల కట్టలు లెక్క పెడుతుంటే మాత్రం ఎక్కడ లేని ఏకాగ్రత వస్తుంది. రైల్వే టికెట్ బుకింగ్ క్లర్క్ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఏమైందని అడిగితే పక్కనెవరో అంటున్నారు ఇలా, కాసేపటి క్రితం 3 ఆడవాళ్ళు వచ్చి హైదరాబాద్కి టికెట్ ఎంత అని అడిగితే ఆయన 250 అని చెప్పాడు. అందుకు వాళ్ళు 200 చేసి ఇస్తావా, 3 టికెట్లు తీసుకుంటాం అని అడిగారు. అంతే ఆయన ఇలా. ప్రతి గ్యాంగ్లో ఒకడుంటాడు, 5 నిమిషాల్లో వచ్చేస్తా అంటాడు, కానీ గంట దాటినా రాడు.